ప్రభుత్వంతో పలుసార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోవడంతోనే ఉద్యమ బాట పట్టామంటున్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్క్ వద్ద ఆయన రైతు దీక్షను చేపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కూడా రైతులకు అన్యాయం జరుగుతుంది అంటున్న కోదండరాంతో మా ప్రతినిధి తిరుమల్ ఫేస్ టు ఫేస్. ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టనుంది. ఈ దీక్షలో ప్రొఫెసర్ కోదండరాం కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రైతులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? ప్రభుత్వం ఇప్పటివరకు వాళ్ళని సమస్యలను అన్ని రకాలుగా మేము రైతుల సమస్యల పట్ల స్పందిస్తున్నాము, తీరుస్తున్నామని చెప్తుంది కదా. ఈరోజు దీక్ష ప్రధాన ఉద్దేశం ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో నీళ్ళు అనేది ఒక విషయం మాత్రం. దాంతో పాటుగా సకాలంలో రుణాలు రావాలి, మంచి విత్తనాలు దొరకాలి, తర్వాత మంచి ఎరువులు కానీ పురుగుల మందులు కానీ కల్తీ లేకుండా ఉండాలి. వీటన్నింటితో పాటు తాను ఉపయోగించే పరిజ్ఞానం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను ఇచ్చేదిగా ఉండాలి. అన్నిటికంటే మించి పండించిన పంటకు లాభసాటి ధర దొరకాలి. ఇవి నిజానికి ఒక ముఖ్యమైనటువంటి ఈ పరిష్కారాలు అనేవి అవసరం. ఇవి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు. విత్తనాలు లేకపోవటము, రుణం దొరకకపోవటము, తర్వాత అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే వాళ్లకు పండించిన పంటకు నాణ్యమైన ధర దొరకకపోవటం, పంట నష్టం జరిగినప్పుడు దానికి గిట్టుబాటు ధర రాకపోవటం, ఇవన్నింటిని అధిగమించడానికి ఒక విధానం అనేది రావాలి. ఆ వ్యవసాయ విధానం మార్కెట్ దోపిడీ నుంచి కాపాడాలి, రైతును ఆదాయ భద్రతకు చేకూర్చాలి. ఇవి రెండు జరగాలి. దానికి విధానం కావాలని మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులతో కలిసి పోరాటాలు చేశారు. అదేవిధంగా రైతులపై అనేక సందర్భాల్లో వాళ్ళతో పాటు కలిసి వేరారు. అటువంటప్పుడు ఈ సమస్యలపైన మీరు నేరుగా ముఖ్యమంత్రితో ఈ సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది కదా. మేము ఈ విషయంపై ఆల్రెడీ గవర్నమెంట్తో చర్చలు జరిపినాం. ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ వారు ప్రభుత్వ ఆదేశాలతోనే జరుగుతాయి కదా, వారి సమక్షంలో 40 రైతు సంఘాలు దినమంతా ఈ రైతుల సమస్యలపై మాట్లాడి పరిష్కార మార్గాలను కూడా సూచించారు. కాబట్టి చర్చలు జరిగినాయి. వారు కోర్టులో మేము ఈ మొత్తం సూచనలను అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ వాళ్ళ జరుగుతున్నది ఏంటంటే వీటిపైన ఇప్పటి వరకు కూడా ఈ సమస్యల పరిష్కారానికి విధానం అనేది రాలేదు. ఆ విధానాన్ని మేము అడుగుతూ ఇవాళ ఈ కార్యక్రమం చేసినాం. అంటే ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం అయిన తర్వాత మేము చాలా రోజులు ఎదురు చూసినాం. ఒక నిర్ణయం రాలేదు. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రితో కూడా మేము మాట్లాడినాం. నిర్ణయం రాలేదు. కాబట్టి ఇలా ఈ దీక్ష చేస్తున్నాం. దీక్ష చేయంగానే ఏదో మేము ప్రభుత్వాలు అనేవి ప్రజల ఆకాంక్షల్ని వ్యక్తీకరించడానికి అనేక మార్గాలు ఉంటాయి. ఏ మార్గంలో వచ్చినా వాటిని దృష్టిలో పెట్టుకొని స్పందించడం అనేది ఒక బాధ్యతగా తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మాకు వ్యతిరేకమా, ఇంకే ఉద్దేశం ఉంది అని వెతికితే ప్రయోజనం ఉండదు. మేము చెప్పే దాంట్లో వాస్తవం ఉందనుకుంటే ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. తప్పు ఉందంటే చర్చించడానికి మేము సిద్ధం. ఇది రైతు జేఏసీగా, తెలంగాణ జేఏసీగా మేము చెప్తున్నటువంటి విషయం. అనేక సార్లు ఇదే సమస్యపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ పరిష్కారం దొరకకపోవడంతోనే ఈరోజు దీక్షకు పిలుపునిచ్చామని కూడా ప్రొఫెసర్ కోదండరాం చెప్పి ఇప్పటికైనా ఈ దీక్షపై ప్రభుత్వం స్పందించి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో అన్నది వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ సుదీప్తో తిరుమల రెడ్డి, ఇందిరా పార్క్.